రేపు చక్కగా ఆదివారము, సెలవు దినము. హాయిగా ఏమేం చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే అవన్నీ కట్టిపెట్టి ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరేం చేయాలో మీకే అర్థమవుతుంది. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. అయితే రేపు ఆదివారం, చైత్ర బహుళ సప్తమి ఆదివారము. ఈ సప్తమి ఆదివారము వచ్చినప్పుడు భాను సప్తమి అంటామండి. ఈ భాను సప్తమి యొక్క విశేషం ఏమిటి అంటే, ఆదివారము అధిదేవత సూర్యుడు, సప్తమి తిథి అనేది సూర్యుడు రథసప్తమి రోజు అవతరించాడు అని మనం కదండి సూర్యుడికి ఆరాధిస్తాము. అందుకని ఆదివారం రోజు సప్తమి వస్తే అది ఒక శుభయోగము, మనకు యోగాన్ని కలిగించేది. యోగము అంటే ఒక శుభాన్ని కలిగించే సమయం అని అర్థం. అయితే ఇంకా విశేషము ఏమిటి అసలు అంటే, ఇది విశ్వావసునామ సంవత్సరము. ఈ సంవత్సరానికి అధిదేవత సూర్యభగవానుడు అని మనకు ఉగాది పంచాంగ శ్రవణంలోనే తెలియజేసిండ్రు కదా. మరి అన్ని గ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు కాబట్టి ఎటువంటి గ్రహ దోషాలు లోతుపాతులు ఉన్నప్పటికీ అన్నిటినీ అధినాయకుడు సంతృష్టి చెందినప్పుడు అవన్నీ చెల్లుబాటు కావు. ఇక అంతే కదండి. ఇప్పుడు ఆఫీసరు యాక్సెప్ట్ చేస్తే అటెండరు దాన్ని కాదు అనడానికి లేదు కదా. ఆ విధంగా మనకి గ్రహదోషాలు ఉన్నప్పటికీ మనం సూర్యభగవానుని అనుగ్రహంతో వాటన్నిటినీ అధిగమించవచ్చు. అయితే మరి సూర్యుడి యొక్క ప్రభావం ఏంటి మనకు తెలుసు. ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కదా. మనకి ఆహారం కూడా సూర్యుడి వల్లనే వస్తుంది, జలము కూడా సూర్యుడి వల్లనే. ఎందుకంటే సూర్య శక్తి వల్ల నీటిని ఆవిరి చేసుకొని మేఘాలు తయారవుతాయి. మళ్ళీ మేఘాలు వర్షించి మనకు చక్కగా జలాన్ని అందిస్తుంటాయి, శుభ్రపరిచిన జలాన్ని. అది ఒక ప్రాసెస్ ప్రకృతిలో జరుగుతూ ఉంటుంది. ఈ అన్నిటికీ కూడా, ఈ ప్రకృతిలో జరిగే మార్పులన్నిటికీ కూడా మన అవసరాలు తీర్చడానికి అన్నిటికీ కూడా చెట్లల్లో ఆహార పదార్థాలు తయారవడానికి కూడా సూర్యభగవానుడే మూలం. కాబట్టి అటువంటి సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందే ఒక విశిష్టమైన రోజు మనకు రేపు వచ్చిందండి. అది ఈ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసంలో. మరియు రాముణ్ణి ఆరాధించుకున్నాము, రామజన్మము, రామనవమి ఉత్సవం చేసుకున్నాము, రామ కళ్యాణం చేసుకున్నాము, రాముడి పట్టాభిషేకం చేసుకొని రాజుని చేసి కూర్చోబెట్టుకున్నాము, రామరాజ్యాన్ని నెలకొల్పుకున్నాము. మరి అదేవిధంగా రాముడు ఆరాధించిన సూర్యభగవానుడు, వాళ్ళ సూర్యవంశము అంటే సాక్షాత్తు ఆ రాముడు భగవానుడే ఆదిత్యుణ్ణి ఉపాసించాడు. ఎవరు? వాళ్ళ గురువు గారు చెప్తే. అంటే ప్రతి వాళ్ళు కూడా కర్మ సాక్షి సూర్య భగవానుణ్ణి తప్పకుండా ఆరాధించాలి, ప్రతిరోజు నమస్కరించుకోవాలి, జల సమర్పణ చేసుకోవాలి. అయితే మనం మానవులం, ఎంత చెప్పినా కూడా మనకు బద్ధకమో ఇంకోటో వ్యతిరేక భావాలు ఏదో ఒక రకంగా ఎవరో అడ్డుకోవడము, ఎన్నో రకాల ఇబ్బందుల వల్ల మనము చేయలేకపోతూ ఉంటాము. చేసేవాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళు ఈ కర్మలను సక్రమంగా ఆచరిస్తున్నారు ఈ కాలంలో. అంటే తప్పకుండా వాళ్ళు కారణ జన్ములై ఉంటారు. మరి అయితే సరే, ఇవన్నీ మనకు చెప్తే ఏంటండి లాభము? మనకేంటి లాభము అంటే, మన పిల్లలు ఆరోగ్య ఐశ్వర్యాలతోని మంచిగా అభివృద్ధి చెందాలి, చక్కగా ఆరోగ్యవంతులు కావాలి, ఐశ్వర్యవంతులు కావాలి.
మంచి బుద్ధి జ్ఞానము ప్రచోదనం కావాలి వాళ్ళలో. మన దేశం సుభిక్షంగా ఉండాలి, మన పిల్లలు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి అన్నా కూడా ముందు మనకు సూర్య భగవానుడి అనుగ్రహం అనేది మనకు ఉండాలి. ప్రత్యక్ష సాక్షి కాబట్టి మనము ఈ మంచి విశేషమైన రోజున, అంటే ఈ భానుసప్తమి రోజు తప్పకుండా సూర్యోదయానికి మీరు లేచి మీ పిల్లలను లేపి చక్కగా స్నానమాచరించి ఆ సూర్య భగవానుడికి జలమర్పించి నమస్కరించుకొని ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్యుడికి నమస్కరించుకోవాలి. ఇది చాలా కష్టమైన పని కదండి. లేక ఒక్క ఆదివారం దొరికింది ఈరోజు ఇట్లా చేయాలంటే చూడండి, మనం ప్రతి ఆదివారం చేయాలండి. ఆదివారం అనేది మన మొదటి వారం. సూర్యుడి ఆరాధించడంతోనే మన వారం ప్రారంభమవుతుంది. అది వేరే వాళ్ళు పాటిస్తున్నారు కానీ మనము పాటించట్లేదు. మనం సెలవుగా డిక్లేర్ చేసి మననేమో నిద్ర ఉచ్చుతున్నారు, వాళ్ళేమో చక్కగా భజనలు చేస్తూ ఆ మంచి సమయంలో దైవ ప్రార్థనలు చేస్తూ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ముందుకెళ్తున్నారు. మనం చూస్తున్నాం కదా. కాబట్టి వాళ్ళ కోసం కాదు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళది కానిదైనా కూడా వాళ్ళు ఆచరించి ముందుకు పడుతున్నారు. కానీ మనకు ఒక మంచి మన పెద్దలు, మన ఋషులు మనకు అందించిన సంస్కారాన్ని, ఆ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఏ రకంగా కూడా మనము వినియోగించుకోకుండా ఇక్కట్ల పాలవుతున్నాం. పొద్దువై లేవడం వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి అని అందరూ చెప్తూ ఉన్నారు. మన డైజెస్టివ్ సిస్టమ్ పాడవుతుంది, అది ఆరోగ్యం కాదు అని. లేటుగా తినడము, పొద్దువై లేవడం, ఈ రెండు సక్రమంగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి అని డాక్టర్లు చెప్తున్నారు, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. మరి ఏ రకంగా చూసినా కూడా మన పెద్దలు చెప్పిన విషయాలన్నీ మనకు ఆమోదయోగ్యాలే, మనకు మంచిని చేసేవే. కాసేపు నిద్ర ఒకసారి కాదు అనుకున్నామనుకోండి, లేచినామనుకోండి, చూడండి ఎంత యాక్టివ్గా ఉంటాము. ఇప్పుడు మీరు రేపు పొద్దున తప్పకుండా ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రోజు కనీసము 7:00, 8:00 లేచినా పర్లేదు, కానీ రేపు మాత్రం తప్పకుండా తొందరగా లేవండి, మీ పిల్లలను లేపండి. ఇటువంటి మంచి అవకాశాన్ని, ఈ శుభ యోగాన్ని మీరందరూ కూడా పొందాలి అనే ఉద్దేశంగా నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మీరు లైక్ చేయాలండి. మీ బంగారు చేత్తోని జస్ట్ అలా టచ్ చేస్తే చాలు, ఒక లైక్ పడిపోతుంది. అక్కడ లైకులు చూసే కదా మోజు పడతారు వేరే వాళ్ళు. ఓహో, దీనికేమో లైకులు బాగున్నాయి, ఏదో విశేషం ఉన్నట్టుంది, మనం కూడా లాభపడదాం అనుకుంటారు కదా వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా తరిస్తారు కదా. ఆ రకంగా మీరు ఏ పైసలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఎవరింటికి వెళ్ళాల్సిన పని లేదు, మీరే మాట కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక మీ చేతి వేలుతోని జస్ట్ ఇలా నొక్కితే చాలు, మీకు 3 రకాల పుణ్యం కలుగుతూ ఉంది. ఆ చూసిన వాళ్ళు మీరు లైకులు చూసిండ్రు కాబట్టి వాళ్ళు కూడా లైక్ చేస్తారు. అలా మనము మంచిని పెంచుదాము. ఇప్పుడు అందరికీ ఆకలి తీరిందండి. చక్కగా ఆనందంగా విందు భోజనం ఆరగించినాక కుటుంబం అంతా కూడా ఆనందంగా వాళ్ళ ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా సరదాగా గడుపుతారు. ఇప్పుడు ఏ ఫంక్షన్లకు వెళ్తాం చూడండి, ఎంత ఆనందంగా గడుపుతాం అందరం కలిసిమెలిసి. అదే ఇళ్ళల్లో ఆకలితో ఉంటాము, పనులు సరిగ్గా కావు, టైంకి నీళ్ళు లేవు, తెచ్చేవాళ్ళు లేరు, నువ్వు తెస్తావా నేను తెస్తానా అన్నప్పుడు మనము ఎంత రజోగుణాన్ని కలిగి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత కోపాలు తాపాలు ఉంటాయి చూడండి.
మరి అప్పుడు అంత ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాము? అది మనం తెలుసుకోవాలి. అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యవంతంగా ఉండాలి. అప్పుడే మనము మనస్సును స్థిరంగా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాము. ఈ జీవితాన్ని ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఆనందంగా సుఖమయంగా జీవించడానికే భగవంతుడు ప్రసాదించిండు. అంతేగాని దుఃఖభరితంగా ఉండమని ఎప్పుడూ చెప్పలేదు. మనము ఆ విధమైన దుఃఖాలను తెచ్చుకుంటున్నాం. మన అలవాట్లే మనకు ఆ దుఃఖాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా కొంచెం కష్టం అనుకోకుండా ఎలాగైనా సరే రేపు మాత్రం ఈ ఒక్క పని తప్పకుండా చేయండి. మీకు ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు కలగాలి, మీ కుటుంబం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని కోరుకుంటూ, అలాగే ఒక చిన్న లైక్ చేయాలి అని కోరుకుంటూ స్వస్తి.